హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జున్నూస్ వరల్డ్. ఈరోజైతే చూడండి, మా జున్నుకి స్నాక్స్ చేసి ఇచ్చాను. మస్తు సాటిస్ఫాక్షన్ అండి, సూపర్ ఉందని వాడంతటా వాడే చెప్పిండు. ఏంటో తెలుసా, పాలకూరతోటి పాలకూర పప్పు అన్నీ చేసుకుంటారు. ఇప్పుడు హెల్తీగా పాలకూరతోటి పాలకూర పకోడీలు ఎలా చేయాలన్నా చూడండి. ఒక 2-3 కట్టలు అయితే పాలకూర తీసుకొని ఇలానైతే కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసి ఇందులోనైతే ఒక ఎల్లిపాయ రెబ్బలు అంటే వెల్లుల్లి, కొంచెం జీలకర్ర వేసి బాగా దంచుకోవాలి. దంచితే ఈ ఫ్లేవర్ అనేది అస్సలు ఎంత బాగుంటుంది అంటే పకోడీలు వేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అమోఘంగా ఉంటుంది, అసలు తింటుంటే అమృతం లాగా ఉంటుంది. అసలు అంత బాగుంటుంది. ఈ ఫ్లేవర్ అయితే మస్తు ఉంటుంది. దీన్ని అయితే పాలకూర ముక్కలలో ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆకులోనైతే అది వేసుకొని కొంచెం కారం, ఉప్పు, మసాలా వేసి బాగా ఇట్లా రసం వచ్చేదాకానైతే ఇట్లా గట్టిగా పిండండి. పిండిన తర్వాత ఒక 2 కప్పులు అయితే యాడ్ చేసుకోండి. 3 పాలకూర కట్టలకి 3 కప్పులు అయితే చాలు. అలానైతే కలిపి పెట్టుకోండి పక్కకి. చూడండి, ఇట్లా పకోడీలు వస్తాయి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు, దాంట్లో ఉన్న వాటర్ తోటి ఇలా కలుపుకోవచ్చు పిండిని. పాలకూర పకోడీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే పిండితోటి అయితే ఇలా కలిపేసుకుంటున్నాను. కలిపిన తర్వాతకి చూపిస్తున్న విధంగా చేయండి. మా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, చూడండి. చాలా వెరైటీస్ అయితే చేస్తున్నాను. డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మా ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా. చూడండి, ఇలా పాలకూర ముద్దలు అంటే పాలకూర పకోడీలు వచ్చేదాకా ఇలా కలుపుకోవాలి శనగపిండి. తర్వాతకి ఒక బాండి తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి ఇలా పకోడీలు అయితే వేసుకోండి. చూడండి ఎంత బాగా కాలిపోయినాయో. మస్తు టేస్ట్ ఉంటుంది, కాలిన వాసన వస్తుంది. అంటే పాలకూర పకోడీలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా అయితే నూనెలోనైతే వేడెక్కిన తర్వాతకి ఇలా పకోడీలు అయితే వేసుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగానైతే వేసుకోండి. బాగా పలుచగా వేస్తే బాగుండదు. ఇలా నేను చూపిస్తున్న విధంగానైతే వేసుకోండి. చాలా టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది. పాలకూర పకోడీలు చాలామందికి తెలియదు అనుకుంటా. చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇలానైతే ఎన్ని ఆయిల్ వేసినా కానీ వేడిగా మా పిల్లలు అయితే మస్తు తినేసినారు. సూపర్ అంటే సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి ఈ పకోడీలని. ఇంకా మీకు ఏం ఐటమ్స్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను అయితే ఖచ్చితంగా చేసి ట్రై చేస్తాను. ఇలా పకోడీలు అయిపోయిన తర్వాతకి నేను ఒకవైపు వేస్తుంటే ఒకవైపు మా జున్ను అయితే తీసుకొని పోయి అయితే తింటుండు. వాడైతే చాలా ఎంజాయ్ చేసింది ఈ స్నాక్స్ని అయితే. ఫస్ట్ టైం వాడు తినడం. ఆకుకూరలు పిల్లలు తిననప్పుడు ఇలానైతే పకోడీలు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. రోజు ఒకటే ఫుడ్ తినాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, రొటీన్గా అనిపిస్తుంది. అందుకే మీరైతే ఇలా ట్రై చేసి పెట్టండి పిల్లలకైతే. ఇలా ఆయిల్ హీట్ ఎక్కినాక వేసుకొని వేడిగా వాళ్ళకి ఇస్తే వాళ్ళు మంచిగా తింటారు. కొంచెం చల్లారబెట్టి ఇవ్వండి, అంటే వాళ్ళు తినేలాగానైతే ఇవ్వండి. పాలకూర తోటైతే ఎన్నో స్పెషల్స్ చేసుకోవచ్చు. గారెలు కూడా చేశాను, మన కామెంట్ బాక్స్లోనైతే పిన్ చేశాను, చూడండి. వాళ్ళు చూడండి, కావాల్సిన వాళ్ళు. మళ్ళీ ఇంటి కూడా చూడండి, ఒక పక్కన కూర్చొని తింటుండే. వాడైతే దొంగగా తింటాడు, వాళ్ళ క్యూట్గా అనిపించింది వాడు తింటుంటే. ఇలానైతే మా పిల్లలు అయితే స్నాక్స్ చేస్తే మంచిగా తింటారు. మీ పిల్లలు కూడా ఆకుకూరలు తినకపోతే ఇలా చేసి పెట్టండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మా జున్ను అయితే సూపర్ ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఏదైనా వంట చేసినప్పుడు సూపర్ అని చెప్తే ఇంకోసారి మళ్ళీ చేయాలనిపిస్తుంది కదా. మీరు కూడా అంతేనా? అయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.